నమస్కారం. సిటీ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గిట్ల ముకుందరెడ్డి ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలన్నారు కాంగ్రెస్ నేతలు. పార్టీ కార్యాలయంలో బీజేపీ ప్రెస్ లో మాట్లాడారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇరవై తారీఖు నాడు మంగళవారం రోజు వారికి కృతజ్ఞత తెలుపుకోవడం కొరకు మరి ఈ యొక్క సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి నుండి పెద్దపల్లి వరకు నియోజకవర్గ స్థాయి మరి గీట్ల ముకుందరెడ్డి గారి నాయకత్వంలో విజయోత్సవ ర్యాలీని జరపతలు పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం 25 తారీఖు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు దుబ్బపల్లి నుంచి మొదలై సుల్తానాబాద్ పట్టణం లోపల మరి తెలంగాణ చౌక్ వద్ద పెద్దలు గీట్ల ముకుందరెడ్డి గారి యొక్క సందేశం విన్న తర్వాత ఈ యొక్క మండలం లోపల ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ అభిమానులు, అన్ని యువజన సంఘాలు మరి భారీ ఎత్తున ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొని సోనియమ్మ గారికి కృతజ్ఞత తెలపవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి మరియు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారికి మరియు రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్క నాయకునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ రోజు ఈ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరులకందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటించేందుకై మేము విజయోత్సవ ర్యాలీని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్ల ఆందోళన రోజు రోజుకి ఉధృతమవుతుంది. శనివారం సుల్తానాబాద్ లోని ఐసిడిఎస్ ఆఫీసు ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. డిమాండ్లను పరిష్కరించేంత వరకు తమ విరమించేది లేదని హెచ్చరించారు. ఒప్పుకునేంత వరకు అంగన్వాడీల ఐక్యత. ఈ సమ్మె ఎన్ని రోజుల వరకు అనేది కూడా మేము డేట్ అనేది మాకు నిర్ణయం లేదు. మా కోరికలు నెరవేరేదాకా ఎన్ని రోజులైనా పర్వాలేదు, ఎన్ని నెలలైనా పర్వాలేదు, మా కోరికలు డిమాండ్ నెరవేరేదాకా మా యొక్క సమ్మె విరమించేది లేదు, ఏ యొక్క రిపోర్ట్ ఇచ్చేది లేదు, ఏ యొక్క అంగన్వాడీ తాళశైలి కూడా ఇయ్యమని మాకు పైనుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి. మేము ఆ ఒత్తిళ్లకు మేమేం భయపడేది లేదు. మా తాళశైలు ఎవరికి కూడా అప్పగించము. ఇంతవరకు ప్రభుత్వం ఉన్న పక్క మహారాష్ట్ర వాళ్ళు కూడా నెల రోజులు సమ్మె చేసి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకున్నారు. అదే విధంగా వాళ్ళని మేము స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మా యొక్క డిమాండ్స్ నెరవేరేదాకా సమ్మె కొనసాగిస్తూ 275 రూపాయల నుంచి 20 ఏళ్ల నుంచి వెట్టి చాకరీ చేస్తున్నాం. ఇంకా ప్రభుత్వానికి బుద్ధి వస్తలేదా? మరి వీళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళు ఏం చేసి బతుకుతారు అన్నది వాళ్ళకి కొంచెం కూడా మైండ్కి ఎక్కుతలేదా? పెన్షన్ సౌకర్యం 3000 4000 అని చెప్తే వాడిని ముళ్ళేమన్నా పోతుంది అక్కడ? మేము ఇన్ని సమ్మెలు చేసి ఇంత చేసినా కానీ ప్రభుత్వానికి ఏం కొంచెం కూడా చీమ కుట్టినట్టయినా అయితే లేదు. సుంతా లక్ష్మారెడ్డి ఒక ఆడామ అయి ఉండి కూడా సాటి మహిళకు మరి ఈ రోజు కూరగాయల ఖర్చు కానీ, పాల ఖర్చు కానీ, లేక పిల్లల చదువులు కానీ వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఒక భర్త పని చేయలేక ఒక ఆడామె మహిళ రోడ్డు మీదకి ఎక్కి వచ్చి ఆమె అంత గొంతు బొంగ అరిచినా కానీ ఆమెకు స్పందన లేకుంటే ప్రభుత్వం ఇంకెప్పుడు మమ్మల్ని అడ్జేస్తుంది? రోజుకు 100 రూపాయలు కూడా కాయకి ఇస్తలేరు. ఎంత దరిద్రమైన ప్రభుత్వం అర్థం కాని స్థితిలో ఉన్నాం ఇప్పుడు మేము. ఇన్ని రోజులైనా కానీ సమ్మె అనేది ఆపేది లేదు. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు సమ్మె చేసుకుంటూనే ఉంటాం. 2 నెలలు అయినా మంచిదే. తాళాలు అయితే ఎవరికి ఇయ్యము, మేము తలుపులు ఇయ్యము, అచ్చిన ఎవరికి
మేమందరికి మంచిగా మొత్తానికి మా బలగాన్ని మొత్తానికి వాసి పిల్లలు ఆధారం పడుకుంటా ఊరును పడుకుంటా బతుకుతున్నాం. మేము మాకు ఏదో సలకార్యం చేయాలి. తెలంగాణ సాధించుకోవడమే కాదు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి. తెలంగాణ బిల్లుపై ఉభయ సభలు ఆమోదించిన తర్వాత ఢిల్లీ నుండి తొలుతగా వస్తున్న దాసరికి దుబ్బపల్లి వద్ద ఘన స్వాగతం పలికారు టీఆర్ఎస్ శ్రేణులు. దుబ్బపల్లి నుండి బైక్ ర్యాలీగా పెద్దపల్లి వరకు వెళ్లారు. సుల్తానాబాద్ లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి. జంఝామారుత జన నినాదమై జయగంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జనమే మననం. కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ. గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణ ముఖులను దొరభూస్వాముల కడీల నుండి ఉరికించాం. రజాకార్లను తరిమి కొట్టి నైజాముకే గోరి కట్టేశాం. రోషం గుండెల తెలంగాణ సాధించుకోవడమే కాదు, తెలంగాణ రేపు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలకమైన పాత్రను పోషించి తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ మరి అదే స్థాయిలో ఉద్యమంలో ఏ స్ఫూర్తి అయితే ఉద్యమం చేయడం జరిగిందో అంతకంటే పదంతల స్ఫూర్తితో రేపు తెలంగాణ పునర్నిర్మాణంలో మరి క్రియాశీలక పాత్ర పోషించి భారతదేశంలో గొప్ప రాష్ట్రంగా నిర్మించుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ దానికి పెద్దల గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ ప్రజల అభివృద్ధికి తెలంగాణ ప్రజల బాగోగులకు వారు ముందుండి నడిపిస్తారని చెప్పి మరి వారికి మరొక్కసారి మరి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పోరాటంలో పాల్పంచుకున్నటువంటి సబ్బండ వర్ణం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థుల పాత్ర, అలాగే తెలంగాణ కాంక్షతో తెలంగాణ సాధించుకున్న తపనతో అమరులైనటువంటి విద్యార్థుల కృషి ఫలితం, యువకుల కృషి ఫలితం. అలాగే తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డ తెలంగాణ సాధించుకున్న తపనతో ఉద్యమంలో ప్రతి ఒక్కడు ఒక వీరుడై మరి ఉద్యమాన్ని ముందుకెళ్లిన తరుణంలో తెలంగాణ ప్రకటన రావటం, అది బిల్లుగా ఆమోదం పొందడం ఈ తెలంగాణ ప్రజలకు అనిర్వచనీయమైనటువంటి అనుభూతి. ఇంత గొప్ప సంతోషం, ఇంత గొప్ప అనుభూతి ఇంకా మరెప్పుడు రాదు, మరెప్పుడు మనకు లభించదు. నిజంగా తెలంగాణ ప్రజలు దాస సుంకాల నుండి విడిపడి స్వేచ్ఛావాయులు పీల్చుకున్నటువంటి సందర్భం ఇది. దోపిడి నుండి, వివక్ష నుండి, అన్ని రకాల ఈసడింపుల నుండి మనకు విముక్తి లభించిన రోజు. మరింత శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు సుల్తానాబాద్ లోని వైశ్య భవన్లో శనివారం విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. యాన్యువల్ డే సందర్భంగా విద్యార్థులు ఆడి పాడి ఎంజాయ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గుజరాజమల్లు, ఎస్ఐ రామకృష్ణ, కళాశాల అధినేత విజయ్ కుమార్ పలువురు పాల్గొన్నారు. ఇక్కడ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నటువంటి సమ్మక్క మెచ్చుకోలు తెచ్చుకున్నందుకు వారికి శుభ వేదికపైనటువంటి ప్రిన్సిపాల్ పీజీ ప్రిన్సిపాల్ మేడం మంచి అరుంధతి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చూడండి సార్ టెలికా నాగరిక టెస్లా
टीम नंबर सतीश मौनी यूनिवर्सिटी तरफ फलिताలు కాబట్టి రేపు రాబోయే కాలంలో మీరే నిర్దేశించి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర తెలంగాణ కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కూడా నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఒక ఇంజనీర్ కావాలి, ఓ డాక్టర్లు కావాలి, సైంటిస్టులు కావాలి, ప్రొఫెసర్స్ కావాలి, విద్యావేత్తలు కావాలి, ఎంతో మంది కూడా ఈ రోజున తెలంగాణ నుంచి రావాల్సిన అవసరం ఉందని చేస్తున్నాను. ఎందుకంటే మా పోలీస్ సిబ్బంది కంటే మీరు ఎక్కువ మంచి కష్టపడి సాధించింది కాబట్టి మీకు మెమోంట్ వస్తే యాక్చువల్గా ఈరోజు ఇద్దాం అనుకున్నాం. కాబట్టి ఈ రోజు మీ ప్రోగ్రామ్ కాబట్టి మేము ఇస్తే మాకు పద్ధతి కాదని చెప్పేసి మిమ్మల్ని మా యొక్క రోజు డేట్ ఫిక్స్ చేసుకొని ఆ యొక్క డేట్ మీ ప్రిన్సిపల్ గా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.